నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 5వ అధ్యాయంలోని 4వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. మనసులో భావాలు ఆత్మీయులతో చెప్పటానికి పూర్వకాలం ఉత్తరాలే వాడేవారు. నా స్నేహితుడికి ఇంకా అందంగా చెప్పాలనుకున్నాను. అందుకే ఉత్తరాన్ని కంటతా పట్టి ఎదురుగా నిలబడి చెప్పేశాను. కానీ ఇప్పుడు నా కంఠం వినిపించనంత దూరంలో ఉన్న ఫ్రెండ్కి ఎలా చెప్పను? అందుకే ఆలోచించాను. ఒక కొత్త రకంగా మరో వినూత్న పద్ధతిలో చెప్పాలనుకున్నాను. ఏ పద్ధతిలో చెబుతానన్నది కాదిక్కడ. ఈ క్యాసెట్ మీరు వీడియోలో పెట్టుకుని చూస్తుంటే అదిగో మీరు నవ్వుతున్నారు. థ్యాంక్స్. ఇంత దూరం నుంచి కూడా మిత్రాజీ పెదవుల మీద నవ్వు తెప్పించగలిగానంటే అంతకన్నా ఏం కావాలి? వెనుక ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లోంచి కెమెరా వెళుతోంది. అందరి పద్ధతిలోనూ మనము ఉంటే ఏం బావుంటుంది చెప్పండి? అందుకే నా ప్రేమలేఖని వీడియోలో పంపుతున్నాను. టైటిల్స్లో కృతజ్ఞతలు వేసినట్టు వెయ్యాలంటే సంపత్ పేరు వెయ్యాలి. యూనివర్సిటీ స్టూడియోలో వాళ్ల లైబ్రరీ క్యాసెట్లన్నీ వాడుకుంటూ దొంగతనంగా రికార్డ్ చేస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సంపత్ మన బాబుకి తన పేరు పెట్టుకునే షరతు మీద దీనికి ఒప్పుకున్నాడు. అదిగో అద్దాల అవతల నుంచి కోపంగా చూస్తున్నాడు. నవ్వింది. క్రోమోలో వెనుక జలపాతాలు, నదీ ప్రవాహాలు, తోటలు కనపడుతున్నాయి. అక్కడ నుంచి ఒక వరుసగా ఆమె భావాలతో ప్రతిస్పందిస్తూ వెనుక దృశ్యాలు మారసాగాయి. అందమైన బంధాన్ని ఇలా ఎలక్ట్రానిక్ పద్ధతిలో మెకానికల్గా చెబుతున్నానేమిటా అని అనుకోకండి మిత్రాజీ. భావం భావుకత అయినప్పుడు విధానం వీడియో అయితేనేం? వెనుక వీడియోలో దృశ్యం పున్నమి వెన్నెల నదిమీద పడుతోంది. అలలు కూడా నిద్రపోతున్నట్టున్నాయి. ఆమె స్వరం మంద్రంగా పలికింది. గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాన్ని నిద్రలేపినట్టు నీ జ్ఞాపకం నా పెదవుల మీద నవ్వు తెచ్చి కదుపుతోంది. నేను నీతో కలవటం ఒక ఆనందం కాదు, అద్వైతం. మన పరిచయం చెట్ల వేళ్ల కొనల్నుంచి ప్రారంభమై స్నేహం కొమ్మల కొనల్లోకి ప్రయాణించి ప్రేమ ఫలాన్ని కాయబోతోందని తలుచుకుంటేనే గుండె గదికి ఆనందం వెళ్లవేసినట్టుంది. నీకు తెలుసా, నీ గురించి ఆలోచిస్తూ నేను ఒక అలౌకికమైన స్థితిలో ఋష్యత్వాన్ని పొందుతాను. నాకు తపోభంగం కలిగిస్తూ అక్కడ కూడా నువ్వు గోచరిస్తావు. గులాబీ మీద మంచు బిందువు తన మీద ఎప్పుడు రాలుతుందా అని రాత్రంతా ఎదురుచూసే గడ్డిపరకలా నేను నీకోసం ఎదురుచూస్తాను. నీ తలుపులు నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోవటం నేర్చుకున్నాయి. వసంతాలన్నీ వర్షాలుగా, వర్షాలన్నీ శిశిరాలుగా మారిపోతున్నాయి. ఆనందాలు అరవిందాలవుతున్నాయి. నా మనోతటాకంలో నీ తలపు ఇందిందరమై, సరమై, సంబరమై, ముమ్మరమై, అంబరమై. లెవెల్స్ కంట్రోల్ చేస్తున్న సంపత్ ఆశ్చర్యంగా తలెత్తాడు. నీ ఊహ నాలో కంపనమై, కందరమై, రంజనమై, మనోరంజనమై. సంపత్ కంట్రోల్ ముళ్ళు లయబద్ధంగా తిరుగుతోంది. నా మనోనందనంలో అంకురమై, సింజితమై, కంజరమై, మంజరమై, అజరామరమై. నువ్వే నాకు భరణమై, శంకరాభరణమై, ఇంధనమై, వింధ్యాపర్వతమై, సంగీతమై, సంవేదమై. ఒక్కసారిగా నిశ్శబ్దమవటంతో సంపత్ లోపలికి తొంగిచూశాడు. లైట్ల మధ్య కూలిపోయి ఉంది అనూజ్ఞ. మనం అలా బయట తిరుగుదాం అన్నాడు కార్తికేయ. ఇంత అర్ధరాత్ర అనలేదు కళ్యాణి. నరాలు చచ్చుబడిన తరువాత మొట్టమొదటిసారి బయట తిరగాలని ఉత్సాహం కన్నా ఆ బెడ్రూంలోంచి బయటపడాలన్న కోరిక ఎక్కువగా ఉంది ఆమెకి. అతడు కుర్చీ విప్పి ఏర్పాటు చేసి ఆమెకు జాగ్రత్తగా వేసి కూర్చోబెట్టాడు. కిందికి తీసుకురావటం కష్టమైంది. బయట తోటలోకి కుర్చీ తోసుకుంటూ వచ్చాడు. చల్లటి గాలి రివ్వున వచ్చి మొహానికి తగిలి అదోలాటి స్వాంతన కలుగుజేసింది. అప్పటివరకు బెడ్రూంలో ఉన్న ఇరుకుతనం పోయినట్టనిపించింది. అతడు తోటలోపలికి కుర్చీ తీసుకువెళుతూ, రేపొద్దున నేనొకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు?
సాయంత్రం విమానంలో నా పక్కన ఓ మినిస్టర్ గారు కూర్చున్నారు. ఆయనకి వెర్టిగో ఉన్నట్టుంది. కంగారు చేశారు. కొంచెం ప్రథమ చికిత్స చేయాల్సొచ్చింది. ఆస్పత్రికి వస్తానని చెప్పాను. పేరు వివేకానంద. ఆయన కూతురు మరణించిందన్నారు. తరువాత కాదని తెలిసింది. అసలేం జరిగింది? ఓ అదా. అసలు సిమ్లాలో ఏం జరిగిందంటే అతడు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి చెప్పడం ఆప్ చేశాడు. ఆమె కూడా అటు చూసింది. దూరంగా చెట్ల సందుల్లో మోటార్ బావి నుంచి కొబ్బరి చెట్లకు వెళ్లే నీటి కాలువ గట్ట పక్కనున్న పొడవాటి రాయి మీద ఉన్నారు వారిద్దరూ. డ్రైవరు, పర్సనల్ మేనేజర్ భార్య. ఈ లోకంతో నిమిత్తం లేకుండా ఆనందిస్తున్నారు. వాళ్ల ఒంటిమీద వెలుగు తప్ప మరేమీ లేదు. నీటిగట్టు రాతిమీద కూర్చుని ఉన్నాడతడు. అతడి కాళ్లమీద కూర్చుని ఉన్నదామె. ఒకరి మొహం ఒకరికి దగ్గరగా ఉంది. ఆమె భుజాల కింద నుంచి నడుము మీదికి పాకిన అతడి చేతులు కేవలం ఆమె ఉధృతాన్ని ఆపడానికే పనికొస్తున్నట్టు ఉన్నాయి. కార్తికేయ సవ్వడి కాకుండా చక్రాల కుర్చీ వెనక్కి తిప్పాడు. ఇంట్లోకి ప్రవేశిస్తుండగా కళ్యాణి అంది, ఈడియట్, ఆ డ్రైవర్ని రేపే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఎందుకు? ఆమె చివుక్కున తలెత్తి, ఎందుకా? ఆవిడెవరో తెలుసా? పర్సనల్ మేనేజర్ భార్య. అతడు నవ్వాడు. మనిద్దరి మధ్య మొదటి సంభాషణ దీని గురించే జరిగింది. మర్చిపోయావా కళ్యాణి? ఆమె గతుక్కుమని వెంటనే తేరుకుని, అవును, అప్పుడలా అన్నాను, నిజమే. అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ఏమిటి? భార్యకి భర్తకి ఉన్న అనుబంధం గురించి ఆ రోజుల్లో నాకు తెలీదు అంది. అతడు మాట్లాడలేదు. చక్రాల కుర్చీ కిందే వదిలేసి ఆమెను చేతుల మీద లేపి మెట్లెక్కి పైకి తీసుకువచ్చి పక్కమీద పడుకోబెట్టాడు. దాదాపు 2 గంటలైన తరువాత ఆమె నెమ్మదిగా, ఏమండీ అంది. అన్నాడు. అది ఆమె ఊహించలేదు. ఆశ్చర్యంగా, ఇంకా మీరు నిద్రపోలేదా? 2 కావస్తోంది అంది. ఏ లేదు, చెప్పు. ఆ డ్రైవర్ని ఉద్యోగంలోంచి తీసేస్తానన్నప్పుడు మీరేం మాట్లాడలేదే? 2 గంటలు నిద్ర లేకుండా నువ్వు ఆలోచించిందిదా? ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమనాలి? వెంటనే తీసేయ్ అనాలా? తప్పు ఇద్దరిది ఉంది. ఆ పర్సనల్ మేనేజర్ భార్యను కూడా మందలించు అనాలా? ఏమనాలో నాకు తెలియదు. మీతో ఫోన్లో మొదటిసారి నేనీ విషయం మాట్లాడినప్పుడు మీరు నాకు పాఠం చెప్పినట్టు చెప్పారు. ఒక మనిషికి మరో మనిషి పట్ల నమ్మకం ఎందుకుండాలి అన్నది చెప్పారు. ఆ రాత్రి ఫోన్లో మిమ్మల్ని ఒక సైకియాట్రిస్ట్ అనుకుని, వాళ్ళిద్దరూ ఏం తప్పు చేస్తున్నారు, ఏమీ లేదే అని అడిగినందుకు ఫోన్లోనే చెంపమీద కొట్టినట్టు మాట్లాడారు. కానీ ఈరోజు మీరింత గట్టిగా సమాధానం చెప్పలేదు. అంటే తన భర్త తన కోరిక తీర్చటం లేదు కాబట్టి ఆమె తన శారీరక అవసరాలు వేరొకరితో తీర్చుకోవటంలో తప్పులేదని మీరు భావిస్తున్నారా? ఒకప్పటి నా అభిప్రాయాలు మీకు, మీ అభిప్రాయాలు నాకు వచ్చేశాయంటారా? అతడు ఆమెను దగ్గరగా తీసుకుని, కళ్యాణి, అనవసరంగా నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. చాలా రాత్రైంది, నిద్రపో అన్నాడు. ఆ తరువాత 10 నిమిషాలకి మళ్లీ ఆమె ఏమండి అని పిలిచేసరికి అతడు అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. చెప్పు, నేను నీకే సాయం చేసి పెట్టగలను? ఆస్పత్రి బెడ్ మీద మామూలు సంభాషణ అయ్యాక వివేకానంద అడిగిన ప్రశ్నకు కార్తికేయ తెల్లబోయి, సాయం ఏమిటి అన్నాడు. ఏదైనా పని కావాలంటే. నాకేమీ అవసరం లేదు, కేవలం చూసిపోదామని వచ్చానంతే. విమానం పక్క సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు గాను ఆస్పత్రికి చూడటానికి వచ్చావంటే సగంలో ఆపాడు. కార్తికేయ నవ్వి, మీకు మనుష్యుల మీద నమ్మకం చాలా తక్కువ అనుకుంటానే అన్నాడు. ఆయన కూడా నవ్వి, రాజకీయ నాయకుణ్ణి కదా అన్నాడు. ఈలోపు డాక్టర్ వచ్చాడు. రిపోర్ట్ చూపిస్తూ బీపీ తక్కువగా ఉంది. ఒకసారి మిగతా పరీక్షలు, స్కానింగ్ చేయిస్తే మంచిదని నా ఉద్దేశ్యం అన్నాడు. కార్తికేయ తన చేతిలో పుస్తకం ఆయనకిచ్చాడు. ఎందుకిది? మీ అమ్మాయి అనూజ్ఞకి మా దంపతులు గుర్తుగా. ఆయన పుస్తకం తీసి చూస్తూ, మీ భార్య పేరు శ్రీకళ్యాణా అని అడిగాడు. అవును, కళ్యాణి ఇండస్ట్రీస్ తెలిసే ఉంటుంది మీకు. ఆ కళ్యాణి ఇండస్ట్రీస్ అమ్మాయి నీ భార్య. చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదూ? అవును అని అతను లేచి వెళ్ళొస్తానన్నాడు. కార్తికేయ వెళ్ళిపోయాక ఆయన పుస్తకం తెరిచి చూశాడు. అభినందనలతో కార్తికేయ శ్రీకళ్యాణి అని ఉంది అందులో.
అది తీసుకుని ఆయన ఢిల్లీ బయలుదేరాడు. తనకి పెళ్ళయిందన్న విషయం అనూజ్ఞకి అన్యాపదేశంగా తెలపటం కోసం కార్తికేయ పంపిన రుజువు అది. ఢిల్లీ విమానాశ్రయం. అనూజ్ఞ దిగులుగా కూర్చుని ఉంది. 20 నిమిషాల తరువాత తండ్రి బయటికి వస్తూ కనిపించాడు. పరుగు పరుగున దగ్గరకు వెళ్ళింది. ఆయన కూతురి కంగారు చూసి ఆందోళనగా ఏమైందమ్మా అన్నాడు. నాక్కాదు నాన్నా, నీకు. వెళుతున్నప్పుడు విమానంలో ఏమైంది? అక్కడ హాస్పిటల్లో ఏమన్నారు? విమానంలో వెర్టిగో కాస్త కంగారు పెట్టిందమ్మా అన్నాడాయన. కాస్త ఎత్తునుంచి చూస్తే అగాధంలోకి జారిపోతున్నట్టు భయంతో ఒళ్ళు చెమట్లు పట్టి రక్తప్రసరణ హెచ్చి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం వెర్టిగో వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్లు మామూలుగా మెట్లెక్కుతూ కూడా కిందికి చూడలేరు. ఇద్దరూ కారెక్కారు. కారు కదిలాక ఆమె అడిగింది, మామూలు వెర్టిగో అయితే హాస్పిటల్లో చేరటం ఎందుకు అడిగింది. కంగారైందనుకో. విమానంలో కార్తికేయ అని ఒక అబ్బాయి నా పక్క సీట్లో ఉన్నాడు, మన తెలుగువాడే. అనూజ్ఞ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవటం మొదలుపెట్టింది. అన్నట్టు నీకు తెలుసుగా అతను? మీ సిమ్లా కూడా వచ్చాడట, పెయింటర్. ఆమె తలూపింది. సాధారణంగా పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోము. అటువంటిది పక్క సీట్లో నేను కంగారు చేయగానే పాపం ఆస్పత్రి వరకు వచ్చాడు. అలాంటి వాళ్లు అరుదు. అవును, అరుదు మనసులో అనుకుంది. ముందు కారులో తండ్రి కూతురు ఇద్దరే ఉన్నారు. వెనుక కారులో బాడీగార్డులు, ఇతర వందిమాగదులు ఉన్నారు. 5 నిమిషాల తరువాత కారు ఇంటి ముందు ఆగింది. అరగంటలో తయారవు నాన్నా, ఆస్పత్రికి వెళదాం. ఆయన అర్థం కానట్టు ఏమిటి అన్నాడు. ఈరోజు నీ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్, కేవలం ఆస్పత్రిలో పరీక్షలు మాత్రమే. నా గురించి ఏమనుకుంటున్నావమ్మా? నేను సెంట్రల్ మినిస్టర్ని, బోలెడు పనులుంటాయి. పొద్దున్నే జోకులేయకు నాన్నా. అసలు మంత్రులకి పనులేమిటి? పార్లమెంటు లేకుండా ప్రెసిడెంట్ పాలన ఉన్నా దేశంలో ఏ తేడా ఉండదు. అరగంట తరువాత ఆస్పత్రికి బయలుదేరాడు. నగరంలోకెల్లా ఖరీదైన ఆస్పత్రి. అనూజ్ఞ చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పింది. దానిలో కుంకుమ ఉంది. పొద్దున్నే మహాలక్ష్మి గుడిలో అర్చన చేయించాను నాన్నా, ఇది పెట్టుకో. నేను వెళ్తున్నది యుద్ధానికి కాదు, సూపర్ స్పెషాలిటీస్లో పరీక్షలకి. నవ్వుతూ అనబోయాడు. కాని ఆ ప్రేమకి గొంతులో ఏదో అడ్డుపడి మాట రాలేదు. ఏమిటమ్మా ఇది అన్నాడు ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుని. నాకేమీ కాదు, మనవల్ని ఎత్తుకునేదాకా నేనేమి చావను, వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు. అనూజ్ఞ అందంగా సిగ్గుపడింది. ఆయన కూతురి మొహం వైపు పరికించి చూస్తూ, ఏమ్మా, ఏదో ప్రేమలో పడ్డట్టున్నావు అడిగాడు. అనూజ్ఞ తెల్లబోయింది. నీకెందుకొచ్చింది నాన్న అనుమానం? మొహం చూడగానే వాటరో కాదో చెప్పలేదు, అలాగే ఇది. ఆమె మాట్లాడలేదు. ఎవరతను చెప్పు. బీపీ పరీక్ష చేయించుకోటానికి వెళుతూ, ఇప్పుడెందుకులే నాన్నా, ముందు వెళ్ళిరా. ఏమిటి, అంత బీపీ పెరిగిపోయే మనిషా ఏంటి? కాదులే, అయి ఉండదులే, నా కూతురి మీద నాకంత నమ్మకం ఉంది. ఏమిటో అంత నమ్మకం? ఓరగా చూస్తూ అంది. ఈ ప్రపంచంలోకెల్లా ఏమీ చేతకాని వాణ్ణి ప్రేమిస్తే? వాడెవడు? ఉదాహరణకి రాజకీయాల్లో ఉన్నాడనుకో. నీ తండ్రి వృత్తి మీద అంత చులకన భావం ఉండకూడదమ్మా. ఉడుక్కోకు నాన్నా, నీ అపోజిషన్ పార్టీ నాయకుడి కొడుకనుకో. పార్టీ మార్చేసన్నా పెళ్లి చేస్తాను. ₹1 కోటి కట్నం అడిగితేనో? చాలా తక్కువ అది. ఆమె నవ్వు ఆపుకుని, నిన్నింత ఇబ్బంది పెట్టంలే నాన్నా అంది. ఇంతలో వెనుకనుంచి పిఏ వచ్చి, సార్ రండి అన్నాడు. ఆయన అతనితో కలిసి లోపలికి వెళ్ళాడు. కేంద్ర మంత్రి కాబట్టి ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. ఆయన పిఏ తన రెండో భార్యకి 4వసారి అబార్షన్ 6వ నెలలో జరిగినంత కంగారుగా తిరుగుతున్నాడు. తన దృష్టిలో పడటం కోసం ఓ కుర్ర డాక్టర్ ఏ పని లేకపోయినా మొత్తం ఆస్పత్రంతా తన వల్లే నడుస్తున్నంత హడావుడిగా ముందు నుంచి స్టెథోస్కోప్ పట్టుకుని తిరగడం గమనించి, గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు డాక్టర్ పీపీటీ లాల్, ఎంబీబీఎస్, పీహెచ్ఎస్ ఆస్ట్రేలియా, డీజీబీ కెనడా, ఎఫ్సీఎంఐ అన్నాడు. అనూజ్ఞ అమితమైన ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. తన డిగ్రీలు చెప్పగానే అందరూ అలా ఆశ్చర్యంగా చూడటం మామూలే
అన్నట్టు అతను నవ్వాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అందుకు కాదు. అతడు చెప్పిన వాటిలో మొదటిదొక్కటే డిగ్రీ, మిగతావన్నీ పోస్టల్ డిప్లొమాలు. అసలు పేరుతో పాటే డిగ్రీలన్నీ చెప్పుకునే అతని మెదడులో స్క్రూల సంగతి ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడే ఆమెలో అల్లరిపిల్ల నిద్రలేచింది. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇంత చిన్న వయసులో వైద్యశాస్త్రంలో ఇన్ని డిగ్రీలు సంపాదించిన మిమ్మల్ని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూడక ఎవరైనా ఏం చేయగలరు డాక్టర్ పీపీటీ లాల్? ఇంగ్లీష్లో అంది. లాల్ కాస్త ఉబ్బాడు. ఆమె నవ్వింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు నా స్నేహితురాలు గుర్తొస్తోంది డాక్టర్ లాల్. ఎందుకు? ఆమెకు కూడా ఇన్ని డిగ్రీలున్నాయా? కాదు, ఒక్కటే ఉంది. కాని భర్తకు ఉత్తరం రాసేటప్పుడు కూడా నీ చరణదాసి శకుంతల బిఏ అని రాసుకునేది. అందులో శ్లేష అర్థం కాక నవ్వాడు. ఆమె వాచి చూసుకుంది. రండి, మీకు స్కానింగ్ టెస్ట్ చేస్తాను అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా నాకా అంది. అవును, మీ నాన్నగారు వచ్చేసరికి ఇంకా 1 గంట ఎలాగూ పడుతుంది. పోయిందేముందనిపించింది. ఆమె ఒప్పుకుంది. టెస్ట్ పూర్తయి బయటికి వస్తుంటే అంది. స్కానింగ్ అంటే సూదులు అవి గుచ్చుతారేమో అనుకున్నాను సుమా, ఇంత సులభం అనుకోలేదు. చెప్పాను కదండి, సైన్స్ చాలా అభివృద్ధి చెందిందని. అక్కడి నుంచి ఈసీజీ తీయించుకుని వెనక్కి వచ్చాడు. ఆమె వాచి చూసుకుంది. తండ్రి రావటానికి ఇంకో 1 గంట పట్టొచ్చు. కాఫీ తాగదాం రండి మేడం. ఆమె వద్దని తిరస్కరించింది. వాళ్ళిద్దరూ తిరిగి వెళ్లేసరికి డాక్టర్ భరద్వాజ ఏదో రిపోర్ట్లు చూస్తున్నారు. తలెత్తి వాళ్ళని చూసి, ఈ ఫైల్ మూసేయండి, పేషెంట్ చనిపోయిందట అన్నాడు కాగితాలు బల్లమీద పడేస్తూ. అనూజ్ఞ దృష్టి ఆ కాగితాల్లో అన్నిటికన్నా పైన ఉన్న ఫోటో మీద పడింది. 12 ఏళ్ల అమ్మాయి ఫోటో అది. చొరవగా ఆ కాగితాలు తీసుకుని చూస్తూ, చాలా అందంగా ఉంది కదూ డాక్టర్, పాప అంది జాలిగా. ఆ పాప పేరు సుజాత అన్నాడు డాక్టర్ భరద్వాజ. హాట్కిన్స్ డిసీజ్ వచ్చిందా అమ్మాయికి? హాట్కిన్స్ డిసీజా? పేరే భయంకరంగా ఉందే అంది అనూజ్ఞ. మరణం చాలా సామీప్యంలోకి వచ్చేవరకు దాన్ని పట్టుకోలేం. మామూలు మనుషులకి ఆ పేషెంట్లకి అస్సలు తేడా తెలీదు. లింఫోబ్లాస్టిక్ అంటారు. దానికిక మందు లేదు. కేవలం రక్త పరీక్షల్లోనే ఈ వ్యాధి పట్ల అనుమానం వస్తుంది. ఒక రకంగా అదృష్టమే అన్నమాట. ఏ బాధ లేకుండా మరణించొచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ అనూజ్ఞ తాలూకు రిపోర్ట్స్ తీసుకువచ్చి ఇచ్చింది. ఇస్తూ డాక్టర్ లాల్ మీకు ఫోన్ అని చెప్పింది. అతను బయటికి వెళ్ళాడు. ఎంతవరకు వచ్చాయి మీ పరీక్షలు? భరద్వాజ రిపోర్ట్ పరిశీలిస్తూ, ఊరికే చేయించుకుంటున్నాను డాక్టర్, నాన్నగారితో కలిసి వచ్చాను. రెగ్యులర్గా సంవత్సరానికొకసారి ఈ పరీక్షలు చేయించుకోవటం ఎప్పుడూ మంచిదే. రండి, మిగతావి నేను చేస్తాను లేస్తూ అన్నాడు. అబ్బే, మీకెందుకు డాక్టర్ శ్రమ, ఏదో సరదాగా అంటూ చెప్పబోతున్న ఆమె మాటల్ని ఆపుచేస్తూ, పర్లేదమ్మా రా, ఎవరు చేస్తే ఏముంది అంటూ లోపలికి తీసుకెళ్లాడు. 5 నిమిషాల తరువాత ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది. డాక్టర్ లాల్ ఇంకా రాలేదు. బల్లమీద తన రిపోర్ట్ చేతుల్లోకి తీసుకుంది. పక్కనే హాట్కిన్స్ డిసీజ్తో మరణించిన సుజాత రిపోర్ట్లున్నాయి. అప్పుడొచ్చింది అమెరికా అల్లరిపిల్ల ఆలోచన. పేపర్లలోంచి ఆ అమ్మాయి తాలూకు రిపోర్ట్లు తీసి తన ఫైల్లో పెట్టి తన దాన్ని ఆ పాత పేపర్ల మధ్య కలిపేసింది. మధ్యాహ్నం 2 అయింది. శ్రీకళ్యాణి పడగ్గదిలో దాదాపు 1 గంట నుంచి సమావేశం జరుగుతోంది. జనరల్ మేనేజర్తో సహా మరో 4 ఉన్నతాధికారులు ఉన్నారు. సాల్మాన్ కంపెనీ తన మీద పరోక్షంగా చేసిన దాడిని ఎలా తిప్పికొట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్లని దెబ్బ కొట్టడం ఒక్కటే కాదు సమస్య, తన వ్యాపారం ఎలా సాగించాలా అన్నది కూడా సమస్యే. నేను రత్నారెడ్డితో మాట్లాడాను నిన్న సాయంత్రం అంది శ్రీకళ్యాణి. వాళ్ళు రేపట్నుంచి స్ట్రైక్ మొదలు పెడుతున్నారు. అధికారులు ఆ మాటలకి ఒకరినొకరు చూసుకున్నారు. కార్తికేయ నిశ్శబ్దంగా వింటున్నాడు. రత్నారెడ్డి సాల్మన్ కంపెనీ యూనియన్ లీడర్. 2 రోజుల తరువాత ఫ్లాష్ స్ట్రైక్ మెరుపు సమ్మె మొదలుపెట్టాలని ఆమె సూచించింది. 2 లక్షల రూపాయలు చేతులు మారే ప్రాతిపదిక మీద రత్నారెడ్డి దానికి ఒప్పుకున్నాడు. అతని చేతి కింద ఉన్న కార్మిక సంఘం చాలా బలమైంది. సమ్మె మొదలవటంలో ఏ అనుమానమూ లేదు. సమ్మెకి ఏ కారణం చెప్పమంటారు? లేస్తూ అడిగాడు. ఏదైనా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసింది 10 రోజుల పాటు సమ్మె జరగటమే. రత్నారెడ్డి ఒప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక కార్తికేయ అడిగాడు,
ఏమిటిది కళ్యాణి? రాజీ ప్రసక్తి లేని యుద్ధంలో మనం చావటమో ప్రత్యర్థిని చంపటమో రెండే మార్గాలు. అవతలివాడి కత్తికి మనం శాంతి జెండాని ఎదురుపెట్టలేం కదా. నేను నాశనం అవటం అంటూ జరిగితే వాళ్ళని సమూలంగా నాశనం చేసి కాని అవను. నేను అన్నదామె, మనము అనలేదు. మరికొంచెం సేపు మాట్లాడి ఆమె కింది ఉద్యోగులు వెళ్ళిపోయారు. శ్రీకళ్యాణి భర్తవైపు తిరిగి, ఇదంతా బహుశా మీకు కంపరంగా ఉండి ఉంటుంది అంది నవ్వుతూ. నువ్వే అన్నావుగా యుద్ధంలోకి దిగాక విజయమో వీరమరణమో తప్పదని అన్నాడు. ఈ సంభాషణల వల్ల అతడు బాగా కలత చెందాడని అతడి ముఖభంగిమే చెబుతోంది. పోనీ మీరే చెప్పండి, ఈ గొడవంతా లేకుండా పరిస్థితులు మామూలుగా మారటానికి ఇంకో దారేదైనా ఉంటే ఈ క్షణం అవన్నీ మానేసి ఆ పద్ధతి అవలంబిస్తాను. నేను మాట్లాడుతున్నది పద్ధతుల గురించి కాదు, విధానాల గురించి అన్నాడు కార్తికేయ. మనం బుద్ధుడిలా నిర్లిప్తతను ఆపాదించుకోనవసరం లేదు. క్రీస్తులా జనం కోసం సిలువనెక్కనవసరం కూడా లేదు. కానీ కొంత అహింస, కొంత శాంతి, ఇవన్నీ మన జీవన విధానాల్లో భాగం కాకపోతే ఇదెక్కడికి దారితీస్తుంది? నేను చెబుతున్నది కేవలం మన గురించే కాదు కళ్యాణి, ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి. చివరికి ఎన్నికల్లో నిలబడ్డా బాడీగార్డులను పెట్టుకోవలసిన స్థితికి వచ్చాం. బ్యాంకులు తగలబెట్టడం, ఎవరి విడుదల గురించో మరొకరిని చంపటం, ఇవన్నీ 10 ఏళ్ల క్రితం మనకి తెలియవు. హింసావాదం వైపు ఎంత తొందరగా వెళుతున్నామో చూడు. మీరు అసలు విషయం వదిలేసి ఎటో వెళుతున్నారు. లేదు, సామాజిక పరిణామాలన్నిటికీ మానవ మనస్తత్వమే కారణమని చెబుతున్నాను. నీమీద వాళ్ళు విషప్రయోగం చేస్తారు. వాళ్ల కార్మికులతో నువ్వు సమ్మె చేయిస్తావు. వాళ్ళు నీ బ్యాంకులు ఆస్తులన్నీ నిరోధిస్తారు. నువ్వు వాళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు నిర్వహింపజేస్తావు. వాళ్ళు నీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు సృష్టిస్తారు. దానికి మళ్ళీ నువ్వేదో, మళ్ళీ వాళ్లేదో. ఇక ఇది ఆగదు. అందుకని ఏం చేద్దాం? ఈ సమ్మెలు, ప్రమాదాలు, లాకౌట్లు, వీటికి స్వస్తి పలుకుదాం. స్వస్తి పలికి ఏం చేద్దాం? వాళ్ళ దగ్గరికి మేం ఓడిపోయాం అంటూ రాయబారం వెళ్దామా? మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు అని చెప్తే వినరా వాళ్ళు? వినరు. మళ్ళీ డిన్నర్లో నవ్వుకుంటారు. ఒక ఛాన్స్ తీసుకోవటంలో తప్పులేదని నా అభిప్రాయం. ఎవరు వెళ్తారు రాయబారానికి? మీరు వెళ్తారా? వెళ్తాను. నాకు దక్షయజ్ఞం కథ గుర్తొస్తోంది. మీకు అపహాస్యం తప్ప మరేమీ దొరకదక్కడ. 1000 మంది కార్మికులు వీధిన పడకుండా ఉండటం కోసం ఒక అపహాస్యాన్ని భరించలేనా నేను? అయితే ఇప్పుడు నేను చేస్తున్నదంతా తప్పంటారా? నువ్వు చేస్తున్నది తప్ప, సాల్మాన్ కంపెనీ చేస్తున్నది తప్ప అని నేను అంటం లేదు. 2 పారిశ్రామికవేత్తలు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో నలిగిపోయే అమాయకుల విషయం నేను మాట్లాడుతున్నాను. మాట్లాడటం నేను చేయగలను. వాస్తవంగా ఏం చేయగలమన్నదే సమస్య. అతను హర్టయ్యాడు. అయినా దాన్ని కప్పిపుచ్చుకుని అన్నాడు, అస్సాం ఉగ్రవాదులు కేంద్రంతో ఘర్షణ పడి అమాయకులైన ఇంజనీర్లను చంపేశారు. వారికి మీకు తేడా ఏమైనా ఉందా కళ్యాణి? ఆమె మొహంలో రక్తం జివ్వున చిమ్మింది. పెదాలు కంపించసాగాయి. ఆవేశంతో ఆమె స్వరం వణుకుతుండగా అంది, అవును, మేం రాక్షసులం. మేం మనుషుల్ని చంపుకు తింటాం. కాని మీకు తెలుసా, ఈ ప్రపంచపు ఆర్థిక భారాన్నంతా మా భుజస్కంధాల మీద మోసే అట్లాస్ లాంటి వాళ్లం మేము. ఉత్పత్తులు ఎలా ఎక్కువ చేయాలో అని రాత్రింబవళ్లు నిద్ర మానుకుని ఆలోచిస్తాం. విధానాలను రూపొందించటం కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. మా శ్రమలో సగభాగం ప్రభుత్వానికిస్తాం. మేము కట్టే పన్నులతో పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. మేమిచ్చే పన్నులతో సైన్యం కాపలా కాస్తుంది. ఈ రక్షణలో, ఆ నీడలో మీలాంటి కవులు, కళాకారులు తీరిగ్గా విశ్రమిస్తారు. పనీపాట లేకుండా మమ్మల్ని విమర్శిస్తారు. సూదిగా చెక్కిన బాణం నేరుగా వచ్చి గుచ్చుకుంది. గుండె లోతుల్లోంచి చీల్చికెళ్ళి, మనసు పొరల్ని దూసుకెళ్ళి, అతి సున్నితమైన భాగాన్ని తునాతునకలు చేసింది. అతన్ని కాదు, ఆమెని. ఆమె విలవిలలాడింది. మాట అనేసిన తరువాత అర్థమైందామెకి తానెంత తప్పుగా మాట్లాడిందో. ఒకవైపు ఆర్థికపరమైన ఒత్తిడి, మరొకవైపు శారీరక ఇబ్బంది, ఇంకోవైపు పరిస్థితి చేయిజారిపోతున్న నిస్పృహ, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఆమె ఒక్క క్షణం సమతుల్యం తప్పింది. ఏ పని చెయ్యకుండా ఇతరుల స్వేదబిందువుల గురించి చర్చించేవారి మీద ఆమెకున్న అంతర్గత కోపం ఆ విధంగా బయటపడింది. దానికి గురైంది అతడు. చాలా దారుణమైన దెబ్బది.
అయితే అతడు మాత్రం వెంటనే తేరుకున్నాడు. వాస్తవానికి ఆమె అంత సూటిగా అనేసరికి అతడు కూడా బిత్తరపోయాడు. కాని ఆ మాట అనగానే ఆమె వెంటనే బాధపడటం అతను గమనించాడు. ఆమె తనని గమనించటానికి అరలిప్త కాలం ముందు అతను ఆమెను గమనించి సర్దుకున్నాడు. నోరు జారి అవతలివాళ్లు ఒక మాటంటే దాన్ని పట్టుకుని వాదనలో గెలవటం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ల లక్షణమైతే అయ్యుండొచ్చు. కాని అవతలివాళ్లు మాట జారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్లు ప్రవర్తించటంలో మహోన్నతుల స్వభావం కనిపిస్తుంది. కార్తికేయ నవ్వుతూ, ఏమిటి ఈరోజు చాలా వేడిమీదున్నావు అన్నాడు. కాని లాభం లేకపోయింది. తన మాట అతని గుండెల్లో నుంచి దూసుకుపోయిందని ఆమె గ్రహించింది. ఆ తరువాత ఇద్దరూ ఆ సంభాషణ మరచిపోయినట్టు నటించి చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నారు. ఎక్కడో వెలితి ఆమెకు కనపడుతూనే ఉంది. ఇద్దరు నిష్ణాతుల మధ్య ప్రేమ సాధ్యం కాదని ఆమెకే అనిపించింది. ప్రేమించుకోవాలంటే ఇద్దరిలో ఒకరు అమాయకులైనా అయుండాలి, లేదా తన ఉనికిని కూడా మరిచిపోయేటంత గాఢమైన ప్రేమలోనన్నా ఉండాలి. నేను నా వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, కార్తికేయని ఎక్కువ ప్రేమిస్తున్నానా అన్న ఆలోచన ఆమెకు మొదటిసారి కలిగింది. అంతేకాదు, మెదడుని కలిచివేసే ఎన్నో ఆలోచనలు. కార్తికేయకు తన మీద ఉన్నది ప్రేమ, జాల. తన డబ్బు మీద అతడికి ఆశ లేదు. మరి తనెందుకు ప్రేమిస్తున్నాడు? తను సంసారిక సుఖానికి కూడా పనికిరాదే. కేవలం నైతిక ధర్మమా? కేవలం భార్య కాబట్టే ప్రేమిస్తున్నాడా? అంటే తన స్థానంలో ఇంకెవరున్నా ఇలాగే ప్రేమించేవాడన్నమాట. అవును మరి. అతనికి నచ్చే గుణం తనలో ఒక్కటీ లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి! తనలో చాలా గొప్ప గుణాలుండవచ్చు, కాని అతడికి నచ్చవు. అతడి దృష్టిలో తనో గొప్ప వ్యక్తి, అంతే. కాని ప్రేమంటే ఒకరి గొప్పతనం ఒకరు గమనించుకోవటం కాదు. కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ఆపై కలిసిపోవాలి, ఆర్ద్రత కలిగించుకోవాలి. అవేమీ తమ మధ్య లేవు. మొట్టమొదటిసారి ఈ విషయం గుర్తించేసరికి ఆమె ఒళ్ళు జలధరించింది. ఆ రాత్రి ఆమె చాలా కంపోజ్ టాబ్లెట్లు వాడింది. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల్లో తలమునకలయ్యేవాళ్లు మగవాళ్లైతే స్కాచ్ని, ఆడవాళ్లైతే కంపోజ్ని వాడటం సాధారణమే. అయినా ఆమె మోతాదు మించి వాడటంతో వికటించింది. అసలే నరాలు బలహీనంగా ఉండటంతో అర్ధరాత్రి అయ్యాక కన్వల్షన్ మొదలయ్యాయి. రాత్రికి రాత్రి ఆమెని ఆస్పత్రిలో చేర్పించవలసి వచ్చింది. 2 రోజులపాటు ఆమె ఆస్పత్రిలో ఉండి ఇంటికి వచ్చింది. ఈ 2 రోజుల్లో ఆమె సంస్థల ఆర్థిక స్థితి మరింత దిగజారింది. సమ్మెల వల్ల సాల్మాన్ కంపెనీలో అనుకున్నంత సంచలనం రాలేదు. ఆమె చావు బ్రతుకుల మధ్య ఉన్నదన్న రూమర్ పాకి బ్యాంకర్లు మరింత బిగుసుకుపోయారు. షేర్ ధర మరింత పడిపోయింది. ఉన్నతాధికారులు మరింత కలత చెందారు. అయితే కళ్యాణి ఇవేమీ గమనించటం లేదు. కేవలం భర్తనే చూస్తోంది. ఆ 2 రోజులు అతను ఆస్పత్రిలో ఆమె పక్కనుంచి కదల్లేదు. అనుక్షణం ఆమెనే కనిపెట్టుకుని ఉన్నాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆమెతోనే ఉన్నాడు. చివరికి ఆమె వామిటింగ్స్ని కూడా అతడే దగ్గరుండి శుభ్రం చేయించాడు. శ్రీకళ్యాణి ఇదంతా గమనిస్తూనే ఉంది. ఈ గమనింపు అనేది గాఢమైన ప్రేమలో ఉండగా రాదు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే మొదట్లో అసలు గమనింపే ఉండదు. కాస్త కాస్త బయటకొచ్చాక చిరాకు ప్రారంభమవుతుంది. అయితే శ్రీకళ్యాణికి కార్తికేయ పట్ల చిరాకు కలగటం లేదు. హద్దులు లేని ఇష్టం కలుగుతోంది. ఆ ఇష్టం తన పట్ల తనకి చిరాకుని కలుగుచేస్తోంది. మానవ సంబంధాలన్నీ స్వార్థపూరితమైనవే అన్న ఆమె ప్రగాఢ అభిప్రాయానికి ప్రశ్నలా తయారయ్యాడు కార్తికేయ. మొదట్లో అతని అపూర్వ అభిమానంలో ఆమె కరిగిపోయిన మాట వాస్తవమే. కాని ఇప్పుడు తేరుకుంది. తేరుకుని చూస్తే అంతా తీసుకోవటం కనిపించింది, ఇవ్వటం కనిపించలేదు. అయినా తనని కార్తికేయ ప్రేమిస్తున్నాడు. మీరు నాలో ఏమి చూసి ప్రేమిస్తున్నారు అని అడగాలని నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అతడి నవ్వే సమాధానం అవుతుందని తెలుసు. అవతలి వ్యక్తిలో మనకి నచ్చే కొన్ని లక్షణాలన్నా లేకపోతే మనం వారిని ప్రేమించటం కానీ వారితో ప్రేమించబడటం కానీ జరగదు. అందుకే ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా జరిగే వానాకాలం ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. తమది అటువంటి ప్రేమేనా? ఆమె వణికిపోయింది. అతని చేతిలో ఉన్న అపూర్వమైన కళ పట్ల తనకి ఏ విధమైన ఆరాధనాభావమూ లేదు. తన ప్రపంచం వ్యాపారం.
మరి తన ప్రపంచమైన వ్యాపారం పట్ల అతనికి ఏ సానుభూతి లేదు. అయినా తామిద్దరినీ కట్టిపడేస్తున్నది ఏమిటి? కేవలం మంగళసూత్రమా? 2 రోజుల ఆసుపత్రిలో అతడి అంకిత భావాన్ని చూసి ఆమె ఇక ఈ ఘర్షణ ఆపుకోలేకపోయింది. నేను మీకేం చేయగలను అని అడిగింది. అతను తెల్లబోయి, నువ్వు నాకు చేయటమేమిటి అన్నాడు. అదే నేనేం చెయ్యలేను, అదే చెబుతున్నాను అంది. నువ్వు ఖాళీగా ఉండి ఎక్కువ ఆలోచిస్తున్నావు కళ్యాణి. చూడండి, నేను మీ ఆహాన్ని దెబ్బకొట్టానని నాకు తెలుసు. నీది చేతకానితనం అని ఏ భార్య అయినా భర్తతో అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. మీ స్థానంలో ఇంకెవరైనా పురుషాహంకారి ఉంటే అక్కడే చెంప పగలగొట్టేవాడు. ఇంకెవరైనా సెంటిమెంటల్ ఫెలో ఉంటే నేను ఆ మాట అనగానే ఏ హోటల్లోనో సర్వర్గా చేరి ఆ విషయం నాకు తెలిసేలా చేసి తను హీరో అయ్యేవాడు. ఆ విషయం నాకు తెలియగానే కన్నీళ్లతో నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అంటే విశాల హృదయంతో నన్ను దగ్గరికి తీసుకుని క్షమించినట్లు ప్రవర్తించి ఉండేవాడు. మీరిదేమీ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. అదే నన్ను బాధ పెడుతోంది. ఏదైనా చెయ్యండి, మీరేదైనా చెయ్యండి. సరే, నీ చెంపిలా ఇవ్వు అన్నాడతను నవ్వుతూ. ఎందుకు? కళ్ళు మూసుకో, చెప్తాను అని ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, చెయ్యి కన్నా చెంప ముద్దే గట్టిగా బ్లాస్ట్ చేస్తుంది అన్నాడు. కాని ఆమె ఆ జోక్ని ఆస్వాదించే స్థితిలో లేదు. మీరేదో ఒకటి చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంది. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నానుగా కళ్యాణి, కాని ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఏ గొడవ వస్తుందో అని భయంగా ఉంది. మరెందుకు వెళ్తున్నారు? కేవలం నన్ను సంతోషపెట్టడానికా? అతను సమాధానం చెప్పలేదు. చూడండి, ఈ వ్యాపారాలు కష్టనష్టాలు ఇవన్నీ నాకు చిన్నప్పటినుంచి ఉండేవే. అసలు ఇలాంటివి లేకపోతే నాకు తోచదు. వీటి గురించి మీరు అసలు పట్టించుకోకండి. నాకు వదిలిపెట్టండి. పెట్టి మీరు మెడిసిన్ పూర్తి చేయండి. ఇప్పుడా? ఏ? అప్పుడంటే డబ్బు లేదన్నారు. ఇప్పుడు దానికి లోటు లేదుగా. నేను ఆ చదువు పూర్తి చేయాలనుకుంటే ఎలాగో ఒకలా అప్పుడే చేసుండేవాణ్ణి. నాకందులో ఉత్సాహం లేదు కళ్యాణి. చాలామంది డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా వ్యాపారాలు పెట్టుకుంటారెందుకు? ఆ వృత్తి మీద ఉత్సాహం లేక. అలా నాకు చదువుతుండగానే దానిమీద ఉత్సాహం పోయింది. మీకు చిత్రలేఖనం తప్ప మరేమీ ఇంట్రెస్ట్ లేదు కదూ? అతడు సమాధానం చెప్పలేదు. మీకు ఏ ఏర్పాట్లు కావాలంటే అవి చేస్తాను. మళ్ళీ మొదలు పెట్టండి అభ్యర్థిస్తున్నట్టు అడిగింది. అతడు ఆమె వైపు నిర్లిప్తంగా చూశాడు. నాలో ఏదో ఎక్కడో ఆగిపోయిందని నీకెలా చెప్పను అనుకున్నాడు మనసులో. మనసు ఘర్షణ ఎరుపో, హృదయపు స్పందన పసుపో, కళామతల్లి కాలికి పారాణి వ్రాయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అదే కుంచ, అదే గుండె, చప్పుడే వేరు. ప్రియ నేస్తాలు, ఇక్కడితో 5వ అధ్యాయంలోని 4వ భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.